ఇంతకు ఎక్కడికి పరుగు? ఏ భక్తునార్తనాదో ఆలించి? ఇంకెవరున్నారు? నా భక్తాగ్రగణ్యుడు నారదుడు. అతని సంసార తాపత్రయం చూచి సంతోషిద్దువు గానిరా. అది సరే గాని ఆ జన్మ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడే తాను నారదుడన్న మాటే మర్చిపోయాడా స్వామి? నారీ వ్యామోహంలో చిక్కుకున్న తర్వాత నారదుడు కాదు నారాయణుడైనా సరే నానాయాతనలో పడవలసింది. శ్రీముఖ ఆడుకోండి ఆడుకోండి. కృష్ణ ఒరే పిల్లలు లోపలికి పోయి దాక్కోండి. కొండిరా ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరో ఇంకా నాకే తెలియడం లేదు. మీకెలా తెలుస్తుంది? పండి పండి. ఒరే ప్రభవా ఇలా రా, తమ్ముడిని తీసుకెళ్ళి దాచి. ఒరే దుందు లోపలికి పో. స్వామి కొంచెం దాహం ఇప్పిస్తారా? బా ఉండవయ్యా, చెయ్యి తీరిగ్గా లేదు. ఎవరు? నారదమునింద్రులా? నమో నమః. ఎన్నాళ్ళకి కలుసుకున్నాం? సత్యాకృష్ణులా? శుభం శుభం. ఎక్కడి నుంచి రాక? తర్వాత మాట్లాడుకుందాం. అలా చెరువుకు వెళ్ళి దాహం తీర్చుకుందాం. వద్దులేండి, మా దాహం తీరిపోయింది. మీ దర్శన ప్రభావాల కాబోలు. అది సరే గాని ఇలా అడవుల్లో పడ్డావేం మాధవ? ఏ వరలక్ష్మి అయినా కట్టబడిందా? అది కాదు స్వామి, మా సత్య పెంపుడు జంకులు ఎరుగుదురు కదూ. మీలాగే హాయిగా బ్రహ్మచారిగా ఉండేది. ఇప్పుడు అది పారిపోయి వచ్చి ఒక అడవి లేడుతో ఎక్కడో కాపురం పెట్టింది. చూచి పట్టుకుందామని వచ్చాం. ఓహో, ఏదో వచ్చారు కాబట్టి దంపతుల్ని దీవించి వెళ్ళండి. అలాగే. అన్నట్టు మీరు సంసారం స్వీకరిస్తామన్నారుగా మునుపు? ఏదో చలోక్తి కన్నాను గాని నానావిధ నరకప్రాయమైన ఈ సంసార జంఝాటం నాకెందుకయ్యా? ఆహా, అనుభవజ్ఞులు. స్వామి, ఏదో లోపల పసిపిల్లేడుపులా ఉంది. మా పర్ణశాలలో ఓ గండు పిల్లి పిల్లలు పెట్టింది. వాటి ఏడుపు అంతే.